ఇక్కడ ప్రజలంతా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గా పనిచేసినటువంటి ఒక ఆడబిడ్డ పార్వతమ్మ భర్త బాగాలేకపోతే భర్త కోమాల్లో ఉంటే ఆ ఆడబిడ్డ అనే జాలి లేకుండా ఆమె మున్సిపల్ చైర్మన్ పదవిని నరేందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కట్టబెట్టిరు, అదట్టుపోయింది. రెండోది మార్కెట్ చైర్మన్ పదవి వెంకటేశ్వర్లు యాదవ్ కుంటే శేఖర్ రెడ్డి కట్టబెట్టిరు. ఇక్కడ బీసీ బిడ్డలకు మా పదవులు గుంజుకున్నారు, మా విగ్రహాలు కూడా గుంజుకొని మా ఆత్మగౌరవాలు దెబ్బతీస్తా ఉంటే మేము ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీ గతంలో కూడా చెప్పినాం, రిక్వెస్ట్ చేసినాం, మా బిడ్డల ఆత్మగౌరవం దెబ్బతాకితే మీ ఆత్మగౌరవాన్ని ఖతం చేసే బాధ్యత నాది అని చెప్పిన అయినా కూడా ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం. నేను గౌరవనీయులు జానారెడ్డి గారికి చెప్తా ఉన్నా, చాలిగా మా బీసీ ప్రజలంతా మేల్కొన్నప్పుడు మీరు చేసిరివని కానీ ఇలా బీసీలము మైనార్టీల మా బిడ్డలమంతా ఒక్కటైనాం, ఇలా మేమెంతో మాకంత అనేటువంటి నినాదంతో వస్తా ఉన్నాం. ఓ దిక్కు రాహుల్ గాంధీ గారు మొన్న ఒక కుమ్మరోళ్ళ ఇంటికి పోయి ఆ సారె మీద కుండలు చేసుకుంటా మీ బతుకులు బాగుపడాలంటే ఏం చేయాలని వాళ్ళని అడుగుతా ఉన్నాడు. ఓవైపు రాహుల్ గాంధీ గారు కుమ్మరుల ఆత్మగౌరవం నిలబడాలంటే ఏం చేయాలని అడుగుతా ఉంటే వాళ్ళు మా ఆత్మగౌరవం నిలబెట్టే పని మీరే చేస్తారని చెప్తే రాహుల్ గాంధీ గారు ఎస్ మీ ఆత్మగౌరవం నిలబడాలని చెప్పాడు. అదే రాహుల్ గాంధీ గారి పార్టీలో టికెట్లు తీసుకున్నటువంటి వ్యక్తులు ఇదే కుమ్మర్ల ఆత్మగౌరవమైనటువంటి బీసీల ఆత్మగౌరవమైన మొల్లబొమ్మ విగ్రహం గద్దెను తీసి జేసీబీతో పక్కనేస్తే రేపు పొద్దుగా మీ కుర్చీలను కూడా జేసీబీలు పెట్టి తీస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఇంకా